హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అమ్మాయిలకు మాత్రమే. అబ్బాయిలు చూస్తున్నట్లయితే వీడియోని స్కిప్ చేసేయండి. అమ్మాయిలు అబ్బాయిలని మనం ఆకర్షించాలి, మనం వశం చేసుకోవాలంటే ఏం చేయాలి? మేకప్, బ్యూటీ, డ్రెస్ ఇవన్నీ ఒక లెవెల్ వరకే. అసలైన ఆకర్షణ అంతకు మించే అని చెప్పొచ్చు. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా సరే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి కాన్ఫిడెన్స్, సెల్ఫ్ లవ్ అనేది అమ్మాయిలకి కంపల్సరీగా ఉండాలి. మన మీద మనకి కాన్ఫిడెంట్, సెల్ఫ్ లవ్ అనేది ఉంటే అలాంటి అమ్మాయిలకి అబ్బాయిలు వెంటనే కనెక్ట్ అయ్యి ఆకర్షితులైపోతూ ఉంటారు. ఎక్కువగా కాన్ఫిడెంట్గా ఉండే అమ్మాయిలని అబ్బాయిలు ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి అమ్మాయిలు కాన్ఫిడెంట్గా మీపైన మీకు నమ్మకం ఉండి మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నట్లయితే అబ్బాయిలు ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టూ మచ్ అటెన్షన్ అస్సలు ఇవ్వకండి. అంటే 24 గంటలు అబ్బాయికి కాల్ చేయడం, మెసేజ్ చేయడం అలా అస్సలు చేయకండి. అలా చేస్తే మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ వాళ్ళకి ఉండదు. మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది అస్సలు ఇవ్వకండి. అప్పుడప్పుడు వాళ్ళని అవాయిడ్ చేయండి. ఎప్పుడో ఒకప్పుడు మెసేజ్, కాల్ అలా చేయడానికి ప్రయత్నించండి. 24 గంటలు వాళ్ళతో మెసేజ్, కాల్ చేయడానికి అస్సలు ప్రయత్నించకండి. అలా చేస్తే వాళ్ళకి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ అనేవి రావు. వాళ్ళని అవాయిడ్ చేసి అప్పుడప్పుడు మెసేజ్ చేస్తున్నట్లయితే వాళ్ళు మీకు అట్రాక్ట్ అయ్యి మీ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి న్యాచురల్గా, ఫన్గా ఉండడానికి ప్రయత్నించండి. ఎవరైతే అమ్మాయి నలుగురిని నవ్విస్తూ తను నవ్వుతూ ఉంటుందో అలాంటి అమ్మాయిలకి అబ్బాయిలు ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. మీకు నచ్చిన వ్యక్తితో కలిసి ఉన్నప్పుడు ఫేక్ బిహేవియర్ అస్సలు చూపించకండి. మీరు న్యాచురల్గా ఉండడానికి ప్రయత్నించండి. మీ న్యాచురల్ బిహేవియర్, మీ న్యాచురాలిటీయే మీకు నిజమైన అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. అలా గనక ఉంటే ఎలాంటి అబ్బాయి అయినా సరే మీ వశం అవ్వాల్సిందే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీ గోల్ మరియు మీ ప్యాషన్పై మీరు ఫోకస్ పెట్టాలి కంపల్సరీ అనేది. ఎందుకంటే ఏ అమ్మాయి అయితే తన ఫ్యూచర్పై ఫోకస్ పెట్టి తన గోల్ని రీచ్ అవుతుందో అలాంటి అమ్మాయిలపై అబ్బాయిలు ఎక్కువగా ఫోకస్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి సక్సెస్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అన్ అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. కాబట్టి ఎవరైతే సక్సెస్ అవుతారో అలాంటి అమ్మాయిలపై అబ్బాయిలు ఎక్కువగా ఫోకస్ పెట్టి వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి మీరు కంపల్సరీగా మీ గోల్స్, మీ ఫ్యాషన్పై మీరు ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పాజిటివ్ ఎనర్జీ. మీలో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉండేటట్లు చూసుకోండి. మీరు నలుగురిలో ఉన్నప్పుడైనా సరే మీకు అంటే నలుగురి నవ్విస్తూ మీరు నవ్వుతూ హ్యాపీగా ఉండేటట్లు చూసుకోండి. అలా అయితేనే పాజిటివ్ ఎనర్జీ ఉండే అమ్మాయిలకి అబ్బాయిలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి అమ్మాయిలనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎంతో సంతోషంగా ఉండి పాజిటివ్ ఎనర్జీని మీరు అందిస్తున్నట్లయితే ఎలాంటి అబ్బాయి అయినా సరే మీకు అట్రాక్ట్ అవ్వాల్సిందే. సో ఇవ్వండి పాయింట్స్. ఇవి కనుక మీరు ప్రయత్నించారే అనుకోండి, మీ క్రష్ మీ సొంతం అయినట్లే. ఓకేనా? ఇందులో మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. సో గర్ల్స్, ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ చేసేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్.